కి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఉపమానము కొరకు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు తన గదిలోనికి వచ్చినప్పుడు, ప్రభువా మీరు చెప్పిన ఉపమానము అర్థం ఏమిటి, అసలు ఆ ఉపమానం చెప్పారు కదా, దాని కొరకు మాకు తెలియజేస్తారా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు ఇక్కడ, ఇదిగో మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము కదా, పొలం ఏంటి, లోకము. తర్వాత మంచి విత్తనము రాజ్య సంబంధులు, గులుగు విత్తనములు ఎవరు చెప్పండి, దుష్టి సంబంధులు. హల్లెలూయా. ఇప్పుడు మంచి విత్తనము ఎవరు, రాజ్య సంబంధులు అంటే ఎవరు, దేవుని కుమారులు. హల్లెలూయా. అంటే దేవుని కుమారులు అంటే దేవుని కొరకు పవిత్రముగా పరిశుద్ధంగా బ్రతికి వారిని దేవుని కుమారులు అని రాశాడు. గులుగులు అనగా ఎవరిని రాశారండి ఇక్కడ చెప్పాలి, దుష్టుడు, అక్కడ అపవాది అని రాశాడు కదా, పుట్నోట్లో సాతాను అని రాయబడి ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అయితే మంచి విత్తనం ఎవరు, చెడ్డ విత్తనం ఎవరు, మంచి విత్తనం ఎక్కడ ఎత్తబడింది, చెడ్డ విత్తనం ఎక్కడ ఎత్తబడింది, మంచి విత్తనము పొలములోనే విత్తబడింది, చెడ్డ విత్తనము పొలములోనే విత్తబడింది. అయితే వీటిని కొరకు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ ఉండగా వాటిని వివరిస్తూ వారి కొరకు తెలియజేస్తున్నారు. యుగ సమాప్తి మందు ఇలా జరుగుతుంది కదా, ఎప్పుడు జరుగుతుంది, యుగ సమాప్తి మందు ఇలా జరుగుతుంది. దేవదూతలు గులుగులు ఏం చేస్తారు, వారు వచ్చి ఏ పంట కోస్తారు చెప్పాలి, ఈ పంట కోసేది ఎవరు, దేవదూతలు. యుగ సమాప్తి మందు వారు వస్తారు, వారు వచ్చి ఈ పంటను కోస్తారు, కోసి వేరుపరుచుతారు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. కోసిన తర్వాత ఈ పంటను వేరుపరుచుతారు. వేరుపరిచి ఏం చేస్తారండి, నీతిమంతులు ఎక్కడ ఉంటారంట చెప్పాలి, నీతిమంతులు ఎక్కడ ఉంటారు, నీతిమంతులు రాజ్యములో సూర్యుని వలె, గట్టిగా చెప్పరండి, నీతిమంతులు ఎక్కడ, దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారంట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీతిగా దేవుని కొరకు బ్రతుకు వారేమో దేవుని సన్నిధిలో ఉంటారు. వారు ఎలాగుంటారంటే తేజస్సుతో, సూర్యుడు ప్రకాశించుచున్న కాంతి ఏ రీతిగా ఉంటుందో అలా ఉంటారంటండి నీతివంతులు. దుష్టులో వీరిని వేరుపరిచి ఎక్కడ పెడతాడు దేవుడు, దేవుడు కాదు, దూతలే. దూతలకి పని దేవుడు అప్పగిస్తే వారు వచ్చి పంట కోసి గులుగులన్నిటిని వేరు చేసి తీసుకెళ్ళి వీటి అగ్నిలో వేసి కాల్చివేశారని రాయబడింది. అంటే దుష్టుడు ఎక్కడ వేయబడుతున్నాడు, ఇప్పుడు అగ్నిలో వేయబడుతున్నాడు. దుష్టుడు అంటే ఎవరండి, వీరంటే సాతానుడు అని రాయబడింది ఇక్కడ. అంటే ఈ విత్తనం విత్తింది ఎవడయ్యా అంటే చెప్పండి, ఏమండి, సాతానుడే విత్తాడు. సాతానుడు విత్తబడిన విత్తనము గులుగు పంట అయింది. మనుష్య కుమారుడు విత్తిన విత్తనము ఏమైంది, గోధుమ పంట అయింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎన్ని పంటలు ఉన్నాయండి ఇక్కడ, రెండు. ఒకటేంటి గులుగులు, మరొకటి గోధుమలు. దేవుని దృష్టిలో గోధుమ పంటగా కనిపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గోధుమ పంటగా దేవుని సన్నిధిలో అది శ్రేష్టమైన పంటను దేవుడు అంటున్నాడు. ఇది గులుగుగా విత్తబడినది, ఇది కోయబడుతుంది. ఎప్పుడయ్యా, యుగ సమాప్తం మందు కోయబడుతుంది. ఎప్పుడు కోయబడుతుంది అంటే ఏంటండి, యుగ సమాప్తం అంటే ఏంటి, దేవుని రాకడ. దేవుని రాకడ మన మధ్యకి వచ్చినప్పుడు ఆ పంట కోయబడుతుంది, అప్పుడు అది కేటాయింపబడుతుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు నేను గోధుమ పంటగా ఉండాలా లేకపోతే గులుగు పంటగా ఉండాలా, గోధుమ పంట ఎవరు విత్తాడంటే దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎత్తబడిన విత్తనం ఇది. హల్లెలూయా. ఇది గులుగు పంట ఎవరు ఇస్తారంటే ఇది అపవాది విత్తనము. అపవాది కూడా విత్తనాలు విత్తుతున్నాడు, వాడు విత్తట్లేదా, అపవాది కూడా విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. ఈ విత్తనములు ఎవరు హృదయములో అయితే విత్తబడతాయో వారు మాత్రమే గులుగు పంటగా మారతారు. గోధుమ పంట ఎవరు హృదయంలో ఎత్తబడుతుందో వారు మాత్రమే, వరలక్ష్మి గారు స్తోత్రం చెప్తారు ఇప్పుడు ఆమె. హల్లెలూయా. ఏమండి, ఎవరి హృదయంలో గులుగు పంట విత్తబడుతుంది, ఎవరి హృదయంలో గులుగులు పంట విత్తబడుతుంది, గోధుమ పంట, గులుగులు పంట. మనకి ఏది కావాలండి ఇప్పుడు, శ్రేష్టమైందా లేకపోతే అసలు శ్రేష్టమే లేని తునీకరించబడిందా, అసలు తునీకరించబడటం ఏంటండి ఇది, అసలు దేవుడి చేత తునీకరించబడింది కాబట్టి దీన్ని ఏం చేశాడు, కాల్చివేయి, ఇది ఉండటానికి వీరలేదు, ఇంకా దీన్ని తీసివేయాలి ఇక్కడ నుండి. కానీ ప్రభువా దీన్ని ముందే తీసేస్తావన్నారు వీళ్ళు, అన్నారు లేదా, ఏమన్నారు, అయ్యా నువ్వు విత్తేటప్పుడు ఇక్కడ ఏముందన్నారు, చదవండి 28వ వచనం.
26వ వచనం చదవండి, అదే అధ్యాయము. గులుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గులుగులు ఎక్కడి నుండి వచ్చినవి అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు వెళ్ళి, పెరిగి కూర్చుట మీకు ఇష్టమా అని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గులుగులను పెళ్ళగించకుండా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగిందురు కోత కాలము వరకు ఏటమ్మా ఈ రెండింటినీ కలిసి వెదగనీయుడి. కోత కాలమందు గొలుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయండి. గోధుమలను మాత్రం ఎక్కడ వేయాలి చెప్పాలి, గోధుమలు మాత్రం నా కొట్టులో చేర్చడి, ఆమెను చెప్పాలి. హల్లెలూయా. గులుగులు పంటను గోధుమల పంటను ఎప్పుడు ఏరి చేశాడండి? కోత సమయం బంధు. నేను అంటున్నాను, ప్రభు రాకడ సమయం వచ్చేటప్పుడు నీతిమంతుడు ఎవడో, అవినీతి ఎవడో, తప్పు చేయవాడు ఎవడో, తప్పు చేయని వాడెవడో, పాపాత్ముడో, పాపం చేయనివాడో, నీతిమంతుడు ఎవడో, నీతి తప్పిన వాడెవడో, దేవుడి కొరకు బ్రతికవాడు ఎవడో, దేవుడి కొరకు బ్రతకని వాడెవడో, దేవుడు అంటే భయం ఉన్నవాడు ఎవడో, దేవుడు అంటే భయం లేని వాడు ఎవడో, దేవుడి లెక్క చేయవారు ఎవరో, దేవుడి లెక్క చేయలేని వారు ఎవరో, ఎప్పుడు కేటాయింపబడతారండి మీరు చెప్పాలి? ప్రభు రాకడ సమయంలో, తీర్పు దినం సమయంలో మనందరము కేటాయింపబడతాం. ఇప్పుడు గోధుమ పంటగా ఒకవేళ నీవు ఉంటే దేవుని సన్నిధి అంటే దేవుని రాజ్యానికి వెళ్తావు. ఒకవేళ గులుగు పంటగానే ఒకవేళ నువ్వు విత్తబడితే కేటాయింపబడతావు, అగ్నిలో వేయబడతావు అని వాక్యము సెలవిస్తోంది. హల్లెలూయా. కాబట్టి ఇదిగో సత్యాన్ని బోధించే విషయంలో, ఈ అగ్ని పంట విషయంలో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ప్రభువా, నీవు ఒకవేళ నీ కొరకు నేను బ్రతికితే నీ రాజ్యంలో ఉంటాను, ఒకవేళ బ్రతకకపోతే ఒప్పుకోం. ఒకవేళ అలా నేను బ్రతకకపోతే ప్రభా నేను ఎక్కడ ఉంటాను? అగ్నిలో ఉంటాను ప్రభా అని నేను చెప్పగలను. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని కొరకు బ్రతకని వారు, దేవుని కొరకు నీతి, దేవుని కొరకు అవినీతి. దేవుని కొరకు అవినీతి అంటే ఏంటండి? దేవుని కొరకు పని చేస్తామని వచ్చి ఈరోజు అవినీతిగా బ్రతికేవారు, దేవుని కొరకు పని చేయక ధనం కొరకు పని చేసేవారు. అయ్యా, వీరెక్కడున్నారు? వీరు అదే పొలంలో ఎత్తుపడ్డారు. దేవుని కొరకు మంచిగా బ్రతికేవారు అదే పొలంలో ఉన్నారు, దేవుని కొరకు మంచిగా బ్రతకని వారు అదే పొలంలో ఉన్నారు. అయ్యా, వీరు అక్కడే ఎత్తబడ్డారు, సాతాను అదే పొలంలో ఎత్తుతూ ఉంది. ఈరోజు సంఘాలలో దేవుని వాక్యము అనేక స్థలాలలో లేదండి, అనేక స్థలాలలో దేవుని మాటలు లేవండి. అనేక సంఘాలలో ఇగో దేవుని వాక్యము విత్తబడుతుంది, సాతాను విత్తనాలు కూడా విత్తేస్తున్నాడు, గులుగు పంటలు. కాబట్టి అనేక సంఘాలలో ఈరోజు దేవుని వాక్యాన్ని వినలేక, దేవుని వాక్యానికి భయపడక విత్తబడుతున్న ఈ గులుగు పంటలో పడిపోయిన వారు అనగా సాతాను సంబంధి విత్తుతున్న ప్రతి విత్తనము విత్తబడుతున్న వారు హృదయాలు ఎలాగుంటున్నాయి? బండ బారిపోతున్నాయి. దేవుడంటే భయం లేదు, దేవుడంటే లెక్క లేదు, దేవుడంటే విధేయత లేదు. దేవునికి లోపడరండి వీరెవరంటే అపవాది ఎత్తబడుతున్న విత్తనం ఇది. హల్లెలూయా. ఎవరు విత్తబడుతుంది చెప్పండి? అపవాది ఎత్తబడుతున్న విత్తనం ఏమైంది? ఇప్పుడు ఇది గులుగు పంటగా మారింది. దేవుని కుమారుడు ఎత్తబడుతున్న విత్తనం ఏమైంది చెప్పాలండి? గోధుమ పంటగా మార్చబడింది. హల్లెలూయా. మరి గోధుమ పంటము శ్రేష్టమైనదైంది, గులుగు పంట అగ్నిలో కాల్చడానికి తప్ప దేనికి ఉపయోగకరమైనది లేదు కదా. అంటే ఇప్పుడు మనిషి గోధుమ పంటగా మారాలి, లేకపోతే గులుగు పంటగా ఉండాలంటే మనిషిలో అవిధేయత లేకపోతే విధేయత. ఒకసారి చూడండి, యోబు గ్రంథం ఒకసారి తెరవండి అందరూ కూడా. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. ఒకే ఒక మాట ఉంటుంది అక్కడ, చాలా సింపుల్గా. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. పాతాళము పాపము చేసిన వారిని దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. పాతాళము ఎవరిని పట్టుకుంది చెప్పాలండి? గులుగు పంటను పట్టుకుంది. పాతాళం ఎవరిని పట్టుకుందయా? తప్పు చేసిన వారిని పట్టుకుంది. పాతాళం ఎవరిని పట్టుకుందయా? పాపం చేసిన వారిని పట్టుకుంది. పాతాళం ఎవరిని పట్టుకుందయా? పొరపాటు చేసిన వారిని పట్టుకుంది. పాతాళం ఎవరిని పట్టుకుందయా? అవిధేయతలో ఉన్నవారిని పట్టుకుంది. పాతాళం ఎవరిని పట్టుకుందయా? దేవుడికి విధేయత చూపిన వారిని పట్టుకుంది. పాతాళం ఎవరిని పట్టుకుంది అంటే అసలు దేవుడు అంటే భయం లేని వారిని పట్టుకుంది. పాతాళం ఎవరిని పట్టుకుందంటే అసలు దేవుడికి విధేయత భయము ఏమీ లేకుండా తానుకు నచ్చినట్టు బ్రతికి వారిని పట్టుకుంది. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. చెప్పండి, పాతాళం ఎవరిని పట్టుకుంది? పాపము చేసిన వారిని పట్టుకుంది.
పాపం ఎప్పుడు చేస్తాడు ఒక మనిషి? పాపం ఎప్పుడు చేస్తారండి? అంతే. దేవుడంటే భయము లేనప్పుడు, దేవుడంటే విధేయత లేనప్పుడు, దేవుడికి కృతజ్ఞతగా బ్రతకలేనప్పుడు ఒక మనిషి తప్పు చేస్తుంది, ఒక మనిషి తప్పు చేస్తాడు. ఒక మనిషి తప్పు చేస్తే ఆ తప్పు ఏమంటుంది ఇక్కడ? పాపము. ఆ పాపం ఏంటిది? ఆ పాపము పట్టుకుని ఎక్కడికి తీసుకువెళుతుంది? పాతాళము తీసుకువెళుతుంది. హల్లెలూయా. అంటే మనిషిలో ఉన్న పాపం ఎక్కడికి నడిపిస్తుంది? ఇప్పుడు చెప్పాలి. మనిషిలో పాపమేమో పాతాళానికి నడిపిస్తే, మనిషిలో నీతి ఎక్కడికి నడిపించిందండి? నీతి ఎక్కడికి నడిపించింది? నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుదురు. చప్పట్లు కొట్టేసాను, నామని మైపరచాలి. హల్లెలూయా, గ్లోరీ. దేవుని మాటలు ప్రకటించబడుతుండగా మీరు జాగ్రత్తగా విని మీ హృదయాలకు ఆహ్వానించండి. ఈ విత్తబడుతున్న ఇది గోధుమ పంటగా మీరు ఆహ్వానించగలిగితే, మీ హృదయంలో ఈ వాక్యములు విత్తబడితే ఇది గోధుమ పంటగా మారబడుతుంది. అది కాదని మనం వేరే వింటూ ఉంటాం, వేరే ఆలోచనతో పెట్టుకుంటూ ఉంటాం. వాక్యం వింటూ ఉంటాం, మెసేజ్లు పెడుతూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, ఫేస్బుక్ చూస్తుంటాం, వాక్యం వింటూ ఉంటాం, ఎవరెవరికో మెసేజ్లు పంపిస్తూ ఉంటాం. ఫోన్లు దయచేసి సైలెంట్లో పెట్టండి ముందు. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి మాట వినాలి? ఇప్పుడు దేవుని మాట వినాలి. దేవుని మాట వినేవారు మాత్రమే దేవుడికి భయపడతారని ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవుడి మాట వినివారు దేవునికి భయపడ బ్రతుకుతారు. దేవుడి మాటకు విధేయత చూపిన వారు దేవుడి కాదండి. ఎవడు మాట్లాడినా భయం ఉండదు. నాకు భయం పెట్టండి. ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. నీ మొఖం తప్పు చేసినా భయపడవు నువ్వు. ఒకవేళ నీ జీవితంలో తప్పు ఉన్నా, పొరపాటు ఉన్నా, అవిధేయత ఉన్నా, వ్యతిరేకత ఉన్నా, ఒకవేళ నువ్వు దేనికి భయపడవు. ఎందుకు భయపడాలి? భయపడొద్దని అయ్యగారు ఎన్నోసార్లు వాక్యం చెప్పారు. తిరిగి ఎక్కడికి వచ్చింది? అయ్యగారి దగ్గరికి వచ్చింది. అయ్యగారు భయపడొద్దన్నారు. పాపం చేసేటాడు భయపడొద్దన్నారు, తప్పు చేసేటాడు భయపడొద్దన్నారు, అవిధేయతలో పరిగెట్టేటాడు భయపడొద్దన్నారు, తాగేటాడు భయపడొద్దన్నారు, వ్యభిచారం చేసి భయపడొద్దన్నారు. ఇదేంటి భయపడకూడదు చేయమన్నారు. ఇది వాక్యం ఇలాగ అర్థమైందా? అయితే ఈ వాక్యం ఇచ్చేది ఎవరో తెలుసా? ఎవరు ఇచ్చేస్తున్నారు? ఎవరు ఇచ్చేస్తున్నారు? ఈ లోక సంబంధీడు, ఈ అధికారం ఏంటంటే ఇలాంటి విత్తనాలు విత్తేస్తూ ఉంటాడు. పాపం చేసేటాడు భయపడకూడదు, తప్పు చేసేటాడు భయపడకూడదు. ఇలాంటి వాటికి భయపడకుండా ముందుకు వెళితే ఏం చేయబడతాం? వేరుపరచబడతాం. జాగ్రత్త. హల్లెలూయా. వేరుపరచబడతాం, కేటాయింపబడతాం. ఎక్కడ పెడతాడు తీసుకెళ్ళి? ఎన్నాళ్ళకు ఒప్పుకున్నారండి బాబాయ్. దేవుడికి స్తోత్రం. ఇది చెప్పరా, భయం ఎక్కువ వెళ్ళకే. అంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతేమో అని భయం. మీరెందుకు వెళ్ళిపోతారండి? తప్పు చేసిన వాళ్ళు వెళ్తారు కానీ మీరెందుకు వెళ్తారు? మీరు తప్పు చేస్తున్నారా, పొరపాటు చేస్తున్నారా, అవిధేయత మీలో ఉందా, వ్యతిరేకత మీలో ఉందా? ఉంటే కదా భయపడాలి. అవి ఉన్న వారికే భయం లేదు. ఈరోజు ఏమీ లేదు. మీకు ఎంతకమ్మా భయం? దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి ఉన్న వారికి ఈరోజు భయం లేదు, భయపడట్లేదు, ధైర్యంగా బ్రతుకుతున్నారు, ధైర్యంగా జీవిస్తున్నారు. ఎవరికి భయపడరు వీరు. కానీ మనం ఎవరికి భయపడతాం? గట్టిగా చెప్పండి బాబా. దేవునికి భయపడేవారు అని చెప్పాలి. హల్లెలూయా. దేవునికి భయపడేవాడిని కాబట్టి ఈ ఘోరమైన పాపాన్ని నేను చేయను. దేవునికి భయపడేవాడిని కాబట్టి నేను వీటికి విధేయత. దేవునికి భయపడేవారు లోకములో ఉన్న దేనికి భయపడరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి భయపడేవారు లోకములో ఉన్న దేనికి. ఎందుకంటే వీళ్ళకి ఒకే భయం ఉంది, అది కూడా దేవుడు అంటే భయం, అంతే. ఆమేన్. దేవుడికి భయపడతాం, ఇంక దేనికి భయపడం. నేను ఆయనకి అసలు భయపడనండి. ఏం కాదు, ఆయనకి భర్తకు భయపడాలి తల్లి. దేవుడికి స్తోత్రం. మా ఆవిడంటే నాకు భయపెట్టండి. ఇదే ఏంటి, నాకు తెచ్చిందా, పెట్టిందా, పోషింతుందా, ఏం చేస్తుందా, అన్ని నేనే కదా చేసుకుంటుందే. దేవుడికి స్తోత్రం. మీరు భయపడాలండి. హల్లెలూయా. ఏమండి, అంటే కుటుంబం పట్ల మనం ఏమై ఉండాలి? ఒకరికొకరు విధేయత. దీన్ని భయం అంటారు, అంతే. దీన్ని ఏమనాలంటే భయం కూడా కాదు, ఇది విధేయత. ఏమంటామండి? విధేయత. ఇప్పుడు భయపడువారిగా ఉండేవారు కుటుంబంలో వారిని విధేయత అంట. విధేయత అది ఏముంది? నీకు వివేచన లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు అంటాం కదా. ఆ బుద్ధి జ్ఞానం కలిగి ఉన్నవారి కుటుంబంలో ఒకరికొకరు ఫెవికల్లా ఉంటారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఫెవికల్లా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు అంటే అన్నం జిగిరి చేసి అంటించేస్తారు కదండి. అది కొద్దిగా వర్షం ఏదో పడినప్పుడు ఏమవుద్ది? ఊడుకోండి బాబు, ఊడిపోద్ది. హల్లెలూయా. మొన్న ఏం చేసాము? దీనికి చక్కగా టైల్స్ లేదు కదా అని గోళ్ళకి ఏమంటించాం? పేపర్స్ అంటించాం. దేంతో? మైదాతో అంటించాం. అమ్మా ఇలా తుడుతూ ఉంటుంటే ఊడిపోయి రాలిపోయి కింద అడిపోయి. ఎందుకని? దానిలో ఏమి లేదు. మీలో ఏముండాలా?
బిగిసిపోయి ఉండాలి, అంటిపోయినట్టు ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? ఇప్పుడు ఏదో స్పీడ్గా అంటుకుని ఫెవికల్ వచ్చింది. ఇప్పుడు నాకు అంత గుర్తులేదు కానీ కార్పెంటర్ పని మానేశాను కదా. ఇప్పుడు స్పీడ్గా ఎమర్జెన్సీగా అంటుకునే ఫెవికల్స్ ఉన్నాయి. అయితే ఇంకోటి ఏంటో తెలుసా? సొల్యూషన్ అని ఉంటుందండి. సొల్యూషన్ తెలుసా మీకు? సొల్యూషన్ రెడ్ కలర్లో ఉంటుంది. అది చాలా స్పీడ్గా అంటుకుంటుంది, చాలా స్పీడ్గా ఉండిపోతుంది. దేవునికి స్తోత్రం. చాలా స్పీడ్గా అంటిపోద్దండి. ఇలా రాసినట్టు అలా పెడితే మళ్ళీ ఏనుగులు వచ్చినా రాక దాని మీద ఏనుగుల బొమ్మ ఉంటుంది, లాగినా ఊడదు. కానీ ఎప్పుడు ఊడిపోద్ది తెలుసా? దీనికి వీటి తగిలినప్పుడు, అంటే వెండ తగిలినప్పుడు ఏమో తెలుసా? ఊడిపోద్ది. ఎంత స్పీడ్గా అంటుకుందో అంత స్పీడ్గా. వైట్ గమ్ము తెలుసా? ఫెవికల్. అది స్లోగా అంటుకుంటుంది. దాన్ని అంటుకోవడానికి ఎత్తులు పెట్టి టేపులు వేసి అదేసి ఇదేసి అంటుస్తారు. అది ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, దానికి ఎండ కాదు వర్షం కాదు, ఏది జరిగినా అసలు దేవునికి స్తోత్రం. అది ఆలస్యముగా, మీరు ఆలస్యంగా తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు అంటిపోయి సొల్యూషన్లకు అది ఫెవికల్లాగా అంటుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? ఫెవికల్లా అంటుకోవాలి. ఇది అలా అంటుకున్నప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు ఒకరికొకరు విధేయతే భయభక్తులు అంటారు. ఆమేన్. విధేయతగా బ్రతుకువారు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా బ్రతుకుతారండి, అంతే. ఇది భయం కాదు. వాళ్ళంటే మనకు భయపెట్టండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇలా? దేవునికి స్తోత్రం. వాళ్ళంటే మాకు భయం పెట్టి ఏమనుకుంటున్నారు ఇలా అసలనే? దేవునికి స్తోత్రం. ఇదేమంటామంటే అవిధేయత, అహంకారం. విధేయత చూపువారు భయము కలిగి బ్రతుకున్నట్లుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. విధేయత ఎలా కనిపిస్తుందంటే భయం ఉన్న వ్యక్తి బ్రతుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆమె చెప్పాలి. విధేయత లేని వారికి భయం ఉండదు. అవునా కాదండి? విధేయత లేదు సంసోను జీవితంలో. భయపడ్డా దేవునికి? భయపడి బ్రతికాడా? అయ్యో నేను దేని కొరకు పుట్టాను? ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి కదా, వారిని పరిపాలించడానికి కదా నన్ను దేవుడు తయారు చేశాడు. అయ్యో దేవుడు పని చేయాలి కదని సంసోనికి ఏమాత్రమైన జ్ఞానం ఉందంటారా? దేవుడు ఎంత బలాన్ని ఇచ్చాడు సంసోనికి, ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు, ఎంత బలాన్ని, ఎంత అధికారాన్ని దేవుడు సంసోనికి ఇచ్చాడో తెలుసా అండి? సంసోను చేసిన కార్యాలు బైబిల్లో చదివితే ఆశ్చర్యపోతాం అనమాట మనం. అంత బలవంతుడ సంసోను అని అనిపిస్తూ ఉంటుంది. అంత బలవంతుడైన సంసోను ఏమండి ఒక్క స్త్రీ విషయంలో ఎంత పొరపాటు పడ్డాడండి, ఎంత తప్పు చేశాడండి, ఎంత అవిధేయతయ్యాడండి. అంటే అంత బలవంతుడైనప్పటికీ ఏమయ్యాడండి చెప్పాలి? దేవునికి విధేయత చూపు ఉండుంటే ఈ స్త్రీని జయించుండేవాడు. దేవునికి స్తోత్రం. కానీ దేనికి బలహీనత చూపించాడండి? స్త్రీ పట్ల బలహీనతను చూపించి బలహీనుడయ్యాడు. దేవుని ఎదుట బలాన్ని అంతటిని కోల్పోయాడు. హల్లెలూయా. అన్నీ జరిగిన తర్వాత కూడా యోసేపు దగ్గరికి యాకోబు వచ్చాక, నాయన ఇగో వీరే నన్ను గుంటలో వేశారు, వీరే నన్ను అమ్మేశారని చెప్పాడా? ఎందుకు తెలుసా? నేను దేవుడికి భయపడేవాడిని కనుక అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. వారు అన్నయ్యలతో ఏమన్నాడు తెలుసా? నేను దేవుడికి భయపడేవాడిని. అన్నయ్యలు మీరు భయపడొద్దు, తండ్రితో నేనేం చెప్పను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి భయపడేవాడు రివెంజ్ తీర్చుకోడు. దేవుడికి భయపడేవాడు ఎదుటి వ్యక్తి మీద పగలు కడుపులోనో ఉంచుకున్నాడండి. ఎందుకంటే వారు దేవునికి భయపడేవారు. హల్లెలూయా. దేవునికి భయపడ్డాడు కాబట్టి అన్నలందరినీ క్షమించడం లేదా చెప్పాలి? హల్లెలూయా. ఏమండి చిన్న చిన్న గొడవ అవుతే అమ్మ క్షమాపణ చెప్పంటే, అబ్బా నేను ఎందుకు చెప్పాలని ఆయన తప్పు చేస్తే అంటది. ఓళ్ళే అమ్మ నువ్వు చెప్పంటే నేను ఎందుకు చెప్పాలంటే ఆయన చేస్తే. యోసేపు ఏం చేశాడమ్మా? తీసుకెళ్ళి గుంటలో పాడేసినా క్షమించేశాడు. ఏమండి చెప్పాలి? ఐగుప్తు దేశానికి అమ్మేసినా క్షమించేశాడు. పొతిఫర్ భార్య భయంకరమైన నిందేసినప్పుడు కూడా నేను చేయలేదండి బాబు, నీ చేయలేదంటే ఎనరా అని అన్నాడేటి. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోతే అక్కడ పడిచేస్తే అక్కడే ఉన్నాడు, అంతే. దేవుడికి మాత్రమే చెప్పుకున్నాడు కానీ ఆయన ఎవ్వరికి. ఎందుకంటే యోసేపు దేవుడికి భయపడేవాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యోసేపు ఎవరికి భయపడ్డాడు? నేను దేవునికి భయపడేవాడిని. స్పష్టంగా ఉంటుందన్నమాట. చాలా సంతోషం అనిపించింది ఆ మాట చదివినప్పుడు. ఎందుకంటే దేవునికి భయపడేవాడు ఎప్పుడు దేనికి భయపడడు. హల్లెలూయా. దేనికి భయపడకు, దేనికి భయపడద్దు. దేనికంటే ముఖ్యంగా సాతాను మీ జీవితంలో ప్రవేశించి అప్పుడప్పుడు ఇలాంటి విత్తనాలు విత్తేస్తూ ఉంటాడు వీడు. అది ఒకవేళ నువ్వు గమనించగలిగితే, ఒకవేళ దానిని నువ్వు తెలుసుకోనగలిగితే ఇది సాతాను విత్తుతున్న విత్తనమే కానీ దేవుని కుమారుడు విత్తుతున్న విత్తనము కాదని నువ్వు గ్రహించగలిగితే వాటిని జయించి, చెప్పండి, దానిని జయించి దేవునితో నువ్వు గోధుమ పంటగా అంటుకట్టుతావు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఏమండి ఇప్పుడు ఆ గులుగు పంటకి గోధుమ పంటకి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు గులుగు పంట కోయబడింది, కేటాయింపబడింది, వెంటనే కాల్చబడింది, అంతే. ఆమేన్. హల్లెలూయా. గోధుమ పంట దొల్లగొట్టబడి ఎక్కడికి చేర్చబడిందండి?
చెప్పాలి, దేవుని కొట్టులోనికి చేర్చబడింది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, దేవుని రాజ్యములకు చేర్చబడింది. దేవుని రాజ్యములకు చేర్చబడటానికి అది ఒక శ్రేష్టమైన విత్తనముగా మారింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఒక శ్రేష్టమైన వ్యక్తి అనుకో, ఒక శ్రేష్టమైన భక్తిని జీవితంలో ఉందనుకో, ఒక శ్రేష్టమైన దర్శనపు అనుభూని జీవితంలో ఉందనుకో, ఒక శ్రేష్టమైన భక్తి, శ్రేష్టమైన ప్రార్థన, శ్రేష్టమైన ఉపవాసం, శ్రేష్టమైన అనుభవం కలిగిన వ్యక్తి అయితే దేవుని రాజ్యములో నువ్వు ఉంటావు. ఆమెను చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. అది శ్రేష్టమైనదిగా ఉంటే దేవుని రాజ్యములోనికి నువ్వు చేర్చబడతావు. అది శ్రేష్టమైనది కాకపోతే ఎంచబడతావు, అగ్నితో కాల్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పాపం ఏం చేస్తుంది? పాతాళము నడిపేస్తుంది. అయితే పాతాళం ఏం చేస్తుంది? పాపము కొరకు చూస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు పాతాళంలో ఏముందంటే పాపం ఉందంటే, పాపము చేసిన వాడు ఎక్కడుంటే పాతాళంలో ఉన్నాడు. పాపం చేసినాడికి పాతాళం. పాపం చేయకపోతే మీకు ఎందుకండి భయం? ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. పాపం లేనప్పుడు ఎందుకు అవిశ్వాసం? పాపము చేయలేనప్పుడు దేనికి నువ్వు భయపడాలి? తప్పు చేయలేనప్పుడు దేనికి నువ్వు భయపడాలి? పొరపాటు నీ జీవితం లేకుండా బ్రతుకుతున్నప్పుడు దేనికి నువ్వు భయపడాలి? పొరపాటు నీ జీవితం లేకుండా ఒకవేళ నువ్వు ఉండగలిగితే ఇదిగో నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి కాబట్టి. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరికి భయపడేవారు అండి? దేవునికి భయపడేవారము. దేవునికి భయపడేవారు ఎలా ఉంటారంట చెప్పాలి? ఈ లోకములో ఉన్న ప్రతిదాని ఎదుట ఎలా ఉంటారు? భయం ఎందుకు ఉంటుందండి? దేనికి భయపడం, వాటికి దూరంగా బ్రతుకుతాం అంతే. ఆమె చెప్పాలి. హల్లెలూయా. యోసేపు దూరంగా బ్రతికాడు. పారిపోయాడా లేదా చెప్పండి? పారిపోయలేదా? ఎక్కడి నుండి? ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోవాలి? ఇదేటండి దేవుడు భయపడొద్దాడు కాబట్టి నన్ను ఇదేం చేస్తుందండి అని అక్కడే నిలబడ్డాడేటి? నేను అదే అంటున్నావు, మన జీవితంలో ఒక్కొక్కసారి ఇలాంటి పొరపాటు వచ్చేటప్పుడు దేవుడు నువ్వు పర్వాలేదే, నువ్వు పరిశుద్ధమైనప్పుడు, నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడు నీకేట్లే ధైర్యంగా నిలబడి అనలేదు. అక్కడి నుంచి ఏమైపోవాలన్నాడు? పారిపోవు. పారిపోతే దాని నుంచి మనం తప్పించుకున్న వారు అవుతాం. దేవునికి స్తోత్రం. పారిపోమంటారేటండి? ఇప్పుడే కదా చెప్పారు ధైర్యంగా బ్రతకమని. నువ్వు ధైర్యంగా బ్రతకాలంటే నువ్వు పాపము నుంచి ముందు పారిపోవాలి. దాని నుండి మనం పారిపోయినప్పుడే మనల్ని మనం పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటాం. లేదా ఈ యవ్వనం అనేది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప కృప, గొప్ప ధన్యత. ఎందుకంటే మళ్ళీ మీలో మేము అవ్వాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, కానీ మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలమా? అక్కడి నుంచి ఇక్కడికి రాగలరు. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఎస్ఐగారు ఇప్పుడు మీరు మీ పెసన పాలలో మారాలంటే మారుతారా? అవదు కదా. ఇంకా మీ పెసన పాలు నీలో మారుతారు. అంతేనండి. అంటే మనం అక్కడికి వెళ్ళగలం అంటారు, ఇంకా వాళ్ళు ఎక్కడికి వస్తారు. కాబట్టి ఆ ఉన్నది పాడు చేసుకోకుండా యవ్వన కాలంలో ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంటే మళ్ళీ ఆ సమయం వారికి తిరిగి రాదు. కాబట్టి ఏం చేయమన్నాడు ఇప్పుడు? సంతోషించుము, యవ్వన కాలం ముందు నీ హృదయం సంతృష్టిగా ఉండనేమో, నీ కోరిక చప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తీర్పులోనికి చేస్తాడు. మొత్తం జ్ఞాపకం చేసుకో. గట్టిగా చప్పట్లు కొట్టేసాడు. నా మనం మైంపరచాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. దేనిని బట్టి అంటే నీ యవ్వనమును బట్టి, యవ్వన కాలం, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ నడవడిక బట్టి, నీ యొక్క ప్రతి క్రియను బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడంట. కాబట్టి యవ్వన కాలం అనేది చాలా విలువైనది. యోసేపు యవ్వన కాలంలో ఉన్నప్పుడే తప్పు పొరపాటు తన జీవితంలోకి రాకుండా కాపాడుకున్నాడు. సంసోను యవ్వన కాలంలో తన జీవితాన్ని పోగొట్టుకుని దేవునికి ఏమయ్యాడండి? అవిధేయుడయ్యాడు, వ్యతిరేకుడయ్యాడు. దేవుడి దగ్గర ఉండాల్సి దేవుడిచ్చిన బలాన్ని కోల్పోయి చివరి సమయం వచ్చే ప్రభువా ఒక్కసారి నన్ను కనికరించు, ఒక్కసారి మళ్ళీ తిరిగి నా బలాన్ని నాకు దయచేయి. ఆ సమయంలో కూడా దేవుడు సంసోనును నాలాంటినైతే పోరా, నీకు మళ్ళీ తిరిగి నీకు బలాన్ని ఇవ్వాలా, ఇచ్చినని చెప్పి ఏం చేసావు నువ్వు? అందుకే మరి ఆయన దేవుడు అయ్యాడు, మనం మనుషులు అయ్యావు. దేవునికి స్తోత్రం. తిరిగి మరలా అడిగినప్పుడు ఏం చేశాడంటే తిరిగి తన బలాన్ని మళ్ళీ తనకి ఇచ్చాడు. ఎన్ని అద్భుతంగా మళ్ళీ ఎలాంటి కార్యం చేశాడంట చెప్పాలి. ఎప్పుడు ఎన్నడూ సంపనంత మందిని ఆ గుళ్ళో చంపేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. గుడి ఎలా కూల్చాడు తెలుసండి? 2 చేతులతో 2 స్తంభాలు, ఆ మేను స్తంభాలు, ఆ గుడికి ఆ స్తంభాలు పడితే గుడి అంతా కూలిపోద్ది. అలాంటి స్తంభాలకు తీసుకెళ్ళి కట్టారు సంసోన్ని. ఎందుకంటే అది పడగొట్టడం ఎవడి వల్ల కాదు, అలాంటి స్తంభాలకు కట్టారు. ఎందుకంటే సంసోని బలం వాళ్ళకి తెలుసు. సంసోని బలం తెలిసి కట్టి అలాంటి భయంకరమైన స్తంభాలు తీసుకెళ్ళి కడితే ఆ స్తంభాన్ని టిక్కిని కూల్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత బలవంతుడు చూడండి. ఆ బలాన్ని దేవుడికి ఉపయోగించుంటే, ఇప్పుడు నీ యవ్వనము, నీ బలము దేవుడి కొరకు ఉపయోగించుంటే ఏం చేయబడతాం?
ఏం చేయబడతావండి? నీ బలాన్ని, నీ తెలివిని, నీ జ్ఞానమును, నీ అధికారము, నీకున్నవన్నీ దేవుని కొరకు ఉపయోగిస్తే దేవుని కొరకు వాడబడతావు. అంతకంటే ముఖ్యంగా దేవుని కొరకు ఉన్నతమైన స్థితిలో యోసేపు నిలవబెట్టినట్టుగా ఈ లోకంలో నువ్వు ఉన్నతమైన స్థితిలోనే ఉంటావు. ఆమె చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి కొరకు పని చేయవాడిని దేవుడు తునీకరించడు, విడిచిపెట్టడు, నెట్టివేడు. దేవుడి కొరకు పని చేసేవాడిని దేవుడు ఒక ప్రాముఖ్యమైన దినము, ప్రాముఖ్యమైన సమయం, ప్రాముఖ్యమైన ప్రతి సమయాన్ని దేవుడు తనకిస్తాడండి. ఎందుకంటే దేవుడి కొరకు పని చేసే వ్యక్తివి కాబట్టి. పని చేయకుండా తప్పించుకు తిరిగితే చేసేది ఏమీ లేదు. అప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు. తప్పించుకుని తిరిగితే, తప్పించుకోకుండా ఏం చేయాలి దేవుడి పనిలో? చెప్పాలి. ఏం చేయాలండి? నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని దేని కొరకు ఖర్చు పెట్టాలండి? దేవుని కొరకు. ఎంత ఖర్చు పెడుతున్నారు? 2024 ఎంత ఖర్చు పెట్టారు? ఖర్చు పెట్టారా? ఎంత ఖర్చు పెట్టారు? ఇంకా ఎంతవరకు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? సరే, ఏదో అయిపోయింది బాబు 2024, ఇప్పుడు 2025 వచ్చింది కదా. ఈ 2025లో ఇంకా ఏం ఖర్చు పెట్టాలనుకుంటున్నారు దేవుని కొరకు? ఎంతగా వాడబడాలనుకుంటున్నారు అండి? మీ బలాన్ని, మీ ధనాన్ని, ధనం కొరకు నేను చెప్పను కానీ మీ బలాన్ని, మీ జ్ఞానాన్ని, మీ అధికారమును అంతటిని దేని కొరకు వాడాలి? దేవుని కొరకు వాడాలండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ అలా వాడితే ఏమవుతుందంట అండి? అలా వాడితే ఏమవుతుందంట? నువ్వు కొన్ని విత్తనాలు విత్తుతావు, అవి గోధుమ పంటగా మారుతుంది. ఆమె చెప్పాలి. గోధుమ పంట విత్తాలి. మనుష్య కుమారుడు విత్తబడుతున్న ఈ విత్తనమును, ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ విత్తే ప్రతి విత్తనము ఇదేంటిది? ఇందులో కొన్ని గులుగు పంట ఉంటుంది అనమాట. అంటే నేను ఇచ్చేటప్పుడు ఆడు కూడా ఇచ్చేస్తుంటాడు ఇక్కడ వచ్చి. నిజమండి. ఇప్పుడు నేను ఇక్కడ విత్తనాలు విత్తుతున్నాను కదా మీ హృదయాల్లో. విత్తేటప్పుడు పక్కనే చుట్టుపక్కల ఉంటారు వారు. ఆ హృదయంలోనికి వెళ్ళి వాక్యాన్ని అంతటి ఏం చేస్తారంట? రాయబడలేదటి లేఖనంలో. వాడు ఏం చేస్తాడంటే అపవాది వచ్చి హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడంట. ఎత్తుకెళ్ళిపోయి ఆడు ఏం పంట ఇచ్చేస్తాడా? చెప్పాడులే పాటరుగా మొదలెట్టాడు ఎత్తడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాడండి. ఊరుకోండి పాటరు గారు అంతలా చెప్పినట్టు మనం ఎక్కడ ఉండగలమండి? సినిమా చూడకుండా ఉండాలంటే ఎక్కడ అవుతుంది? మనకి సినిమా మన ఫ్యాన్స్ ఉన్నారు. ఎలా మానేస్తావు? రిలీజ్ నాడు సినిమా చూడకపోతే ఉండలేము. ఏంటి ఇప్పుడు నేర్చుకున్నదా? ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సినిమాలు. ఫ్యాన్స్ మనం అండి. అవే ఫ్యాన్స్ మనం. కాబట్టి ఏం చేయాలా? ఇప్పుడే ఎలా చెప్పేస్తే అయ్యగారు ఎలా మానేస్తామండి? టీవీ చూడటం మానేయాలి, సీరియల్ చూడటం మానేయాలంటే ఎలా మానేస్తామండి? కట్టగట్టింది ఎక్కడెట్టేసిందంటే మిద్ది మేడేసిందని నేను ఫోన్ చేసి చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మేయమ్మ డబ్బులు వస్తాయి. హల్లెలూయా. అమ్మేయండి. లేకపోతే కట్టగట్టి తెచ్చి సెచ్ ఎదురుకుంటే వాడేయండి అంతే. సెకండ్ హ్యాండ్గా అమ్మేస్తాను మొత్తం. దేవునికి స్తోత్రం అండి. మన సంఘ బిడ్డలు ఎవరింట్లో టీవీ ఉందో చెయ్యొద్దండి. ఉందలండి, వాడతలేదు కదా, పక్కన అడిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ నేను వచ్చేటప్పటికి వీళ్ళందరి ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయమ్మా. ఇంక అది పని చేయదు. ఎందుకంటే నేను మొదటి పేదన ఏంటంటే టీవీలు పని చేయకూడదని చేస్తాను. నా దగ్గర 2 పేదలు ఉంటాయి. మొన్న పేదం చెప్పేశాను, హ్యాండ్ బ్యాగ్ కోసం చెప్పాను కదా. ఇంకో పేదలు ఏంటంటే ఎల్లగానే కొంతమంది టీవీ అయ్యగారు వచ్చే టీవీ కట్టి, అయ్యగారు వచ్చే టీవీ ఇదేంటి అయ్యగారు వస్తే కట్టేస్తామండి. అయ్యగారు రానని చెప్పి చూస్తాం కదండి. అయ్యగారు రానని చెప్పి చూస్తాం కదా. నేనేమంటానంటే అయ్యగారు వచ్చినా అయ్యగారు రాకపోయినా టీవీ పని చేయకూడదు అని చేస్తాను. అదేమవుద్దంటే సడన్గా చీకటి వచ్చేద్ది. ఏమైంది పాపం ఇలా నల్లగా అయిపోయింది అనుకుని షాపు తీసుకెళ్తే అబ్బాయి లేదమ్మా దీని సినిమా చిరిగిపోయింది ఏంటి కాబట్టి చాలా డబ్బులు అవుతుందని చెప్తారు. ఈ ఆర్థిక పరిస్థితులు ఇది మనకు అవసరమా అని పక్కన పెడతారు. దేవుడికి స్తోత్రం. మీ టీవీలు పోన కారకుడు నేనే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. టీవీ ఎందుకు పోయిందని పాపం మీరు అనుకుంటారు. మీ టీవీ పోవడానికి కారణమేమైంది నేను. ఆదాము గారు మీరు ఎలా ప్రార్థన చేయొద్దండి, ఆవిడ తినేస్తుందన్నా అన్నది మీరు. హల్లెలూయా. ఏమండి టీవీలు పని చేయవు, సినిమాలు పని చేయవు. కొన్ని రోజులు ఫోన్లు కూడా పని చేయకుండా చేస్తున్నాను. ఫోన్లు కూడా పని చేయవు, జాగ్రత్త. ఏ గవర్నమెంట్ వస్తుందో కానీ టచ్ ఫోన్లు అన్నీ తీసేయాలండి. అసలు ఇది వాడకూడదంట, చెవు దగ్గర పెట్టుకోగానే పేలిపోతుందంట అనాలి. దాన్ని చెవు దగ్గర పెట్టుకున్న స్పీకర్ ఆన్ చేసి దూరంగా పెట్టుకుని పేలిపోతుందంట అని చెప్పాలి. కాబట్టి అవన్నీ మనసి కీప్యాడ్ ఫోన్ కొనుక్కుంటే అసలు దాన్ని మించిన సంతోషం లేదు నాకైతే. దేవుడికి స్తోత్రం కదమ్మా. ఏమంటే మనకు అవి ఉన్నప్పుడు ఎంత బాగుండేవాళ్ళో తెలుసా మీరు? మన ల్యాండ్ ఫోన్స్ ఉన్నప్పుడు కూడా పొద్దున్న ఒక మనిషి ఎక్కడికి పోయినా సాయంకాలం వరకు మనిషి ఎక్కడున్నాడో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అలాగే దేవుడికి మహాకృపను బట్టి మనకి కీప్యాడ్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు త్వరలో వచ్చును గాక.
ఈ టచ్ ఫోన్లు అన్నీ లైవ్ అయిపోను కాక. ఆమె కొంతమంది ఆమెను అల్లబోతున్నారు అసలు. ఇక చూడండి సాల్మన్ అయితే ఆమె నాకు గట్టిగా అంటే ఎక్కడ పోతాయో ఫోన్లు అని భయం కదా. ఎందుకంటే ఫోన్ల ద్వారా ఎన్ని బిజినెస్లు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్, వాళ్ళని నేనే ఇబ్బంది పరచను, కానీ చూసుకుంటున్నారు. అదొకటే చూస్తే పర్లేదమ్మా, అదొకటే మీరు చేస్తారు, కానీ ఇక్కడ నా చేయట్లేదు ఇలా. అబ్బబ్బో, వీళ్ళేమో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. అక్కడికి వెళ్ళిన తర్వాత థియేటర్లు చూస్తే మరి మర్చిపోతున్నాయి వీళ్ళు. మళ్ళీ క్రైస్తవులు ఇక్కడేమో దేవుడు స్తుతిస్తారు, అక్కడికి వెళ్ళి థియేటర్స్లు మరి పాడితే బాగోదు, లైవ్ జరుగుతుంది కాబట్టి పాడట్లేదు, కానీ అలాంటి పాటలు లైవ్ పెడతారు, అటు బొమ్మలు లైవ్లు పెడతారు మీరు థియేటర్స్లో. పోనీ ఒక్కరోజైనా దేవుడి వాక్యం వస్తుందేమోరా బాబు థియేటర్స్ అంటే, అబ్బా ఏదేదో వస్తాయి థియేటర్స్లో. దేవుడికి స్తోత్రం అమ్మా, హల్లెలూయా. అంటే చర్చిలో ఒకలా ఉంటాం, బయట ఒకలా ఉంటాం, ఇంట్లో ఒకలా ఉంటాం, బయట ఒకలా ఉంటాం, మందిరంలో ఒకలా ఉంటాం, మన ఇంట్లో ఒకలా ఉంటాం. మందిరంలో ఉన్నట్టు ఇంట్లో ఉండలేమండి. మందిరంలోనేమో ఎంత ఎలా ఉంటారంటే, అయ్యి బాబు ఎంతంత జ్ఞానవంతులు కదా బాబు, ఎందుకు ఎలా ఉంటారు అనిపించద్ది. ఇంటికి వెళ్తే ఏటి ఏటి చర్చిలో ఉన్నట్టు ఉంటాను అనుకుంటున్నావు ఏంటి, అయ్యగారు 1,00,000 చెప్తారు, వింటాం ఏంటి, తగ్గేది లేదంతే. చర్చిలో చెప్పినట్టు ఉండలేమండి, ఎలా ఉంటాం. ఆ పాటల గారు కూడా ఉంటాడో లేదో వెళ్దాం ఒకసారి ఇంటికి డైరెక్ట్గా రెడ్ హ్యాండ్గా పట్టుకొని వెళ్దాం. ఒకసారి రెడ్ హ్యాండ్గా రండి మా ఇంటికి కూడా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ముందు ఏం చేయాలి, ఇప్పుడు చెప్పేవాడు ఇంటిని ముందు పట్టుకోవాలి మీరు, కాబట్టి అప్పుడప్పుడు చేయకుండా వచ్చేస్తానండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నైటీల కోసం కూడా ఒకసారి చెప్పాను కదా, అమ్మగారు కూడా నైటీ వేసుకుంటుందో లేదో తెలిసిపోద్ది మీకు. ఏమండి ఎంతమంది మానేశారు వాక్యం విన్న తర్వాత నైటీలు వేసుకోవటం? రాత్రులు వేసుకోండి అమ్మ, పగలు మానేరా ఇంకా లేదా? మానేశారా? పాప సుందరమైన అమ్మగారు ఈ మధ్యలో అసలు ఎప్పుడు చీరలోనే ఉంటుంది పాప. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది నైటీస్ కానీ డేటీస్ కాదు. అది నైటీస్ అంటే నైట్ మాత్రం వేసుకోవాలి, పగలు వేసుకోకూడదు. తగ్గేది లేదని అద్దు, తగ్గాలంతే. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు సిలువేతనని అన్నాడు, ఎందుకు తగ్గలే? ఎవడరా నువ్వు సిలువ వేయటగానే అన్నాడా? ముళ్ళ కిరీటం నువ్వు ఎవడరా ముళ్ళ కిరీటం వేస్తున్నావు అన్నాడా? చేతులు మేకులేసేటాడు, ఎవడరా నువ్వు మేకులేస్తున్నావు? నువ్వు పాపం చేయలేనాడువా? పాపం చేయలేడు అయితే వచ్చి మీకే అన్నాడా? చెప్పాలి. ఒక స్త్రీ విషయంలో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? ఒక స్త్రీని అందరూ తరుగుతూ వస్తుంటే ఆమె పాపం చేయబడింది అని వారందరూ తరుగుతూ ఉంటారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి అన్నారు, ఓకే ఇది మోసే ధర్మశాస్త్రం అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి తీర్పు ఇవ్వాలని చూశారనమాట. యేసుక్రీస్తు ప్రభు ఈ తీర్పు ద్వారా సరే బయటికి నెట్టేద్దామని చూశారు, చంపేద్దామని చూశారు. అయితే ఎలాంటి తీర్పు ఇస్తాడు ఖచ్చితంగా మనం చూడాలని యేసుక్రీస్తు ప్రభుని అడిగారు. ఇదిగో ఇది మోసే ధర్మశాస్త్రం, నీకు కూడా తెలుసు కాబట్టి ఒక స్త్రీ ఒక పురుషుడు పాపం చేసేవాడు పట్టుబడితే ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి కదంట. ఓకే, తప్పు ఏమీ లేదు, చంపేయండి, రాళ్ళతో కొట్టి చంపేయండి. కానీ మొదటగా మీలో ఎవడో తప్పు చేయలేని రాయండి అన్నాడు. వేసాడండి అక్కడన్నా అంటే ఎందుకు వేయలేదు? ఆ అధికారం ఎవరికి ఉంది అక్కడ? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుకి అధికారం ఉందా లేదా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుకి ఆ రాయి వేయటానికి అధికారం ఆయనకు ఒక్కటే ఉంది. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి. రాయేసి అధికారం ఉన్న వేసాడా? మనం అయితే ఏం చేస్తాం? సంచి నిండా తెచ్చేసుకుంటాం రాయలు. ఎందుకంటే మనలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదని మొత్తం నేనే చంపేస్తాను, మీరు అందరూ తప్పుకోండి అంటాం అనమాట. కానీ తప్పు, పొరపాటు, పాపము, అవిధేయత, వ్యతిరేకత ఏమీ లేకపోయినా రాయి వేయటానికి అర్హుడైన వేసాడండి. అందుకే మరి అంటది, మన కంటిలో మన కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివారి కంటిలో ఏం చూస్తాం? మరి ఇదే దానికి అర్థం ఇదేనండి. మనలో ఉన్న పొరపాటు ముందు మనం చూసుకోవాలి, మనలో ఉన్న అవిధేయత మనం చూసుకోవాలి, మనలో ఉన్న వ్యతిరేకత మనం చూసుకుని ఎదుటివారికి మనం చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి. ఎదుటివారికి చెప్పడానికి ముందు ఏం కావాలండి? ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుని సంఘములో మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే ఇతరులకు మీరు చెప్పగలరు. ఆమేన్. దేవుని సంఘములో మిమ్మల్ని మీరు వాక్య చేత కట్టుకుంటే ఇతరుల వాక్య చేత మీరు కట్టగలరు. దేవుని పని కొరకు వాడబడాలంటే దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టుకోవలసిన సమయం ఉందండి.
ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టట్లేదు. ఈరోజు సమయం అంతా పనికిరాని వాటికే ఖర్చు పెడుతూ, సమయం అంతా పనికిరాని వాటి వైపు చూస్తూ, వ్యర్థమైన వాటికి సమయాన్ని అంతా ఖర్చు పెట్టి అసలు సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా ఏం చేస్తున్నాం? సమయాన్ని అంతటిని పాడు చేసేసుకుంటూ ఉంటాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక వాటిని ఏం చేసుకోవాలి అంటే ఏంటండి? చెప్పాలి అంటే ఏంటి? కాపాడుకోవాలి. ఆ సమయాన్ని ఒక్క క్షణము కూడా మనము కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఈ సమయములన్నీ మనకు విలువైనవి. మనమంటే ఏంటి? మనమంటే ఏంటి? కాదు, క్రైస్తవులకి. ఆమె చెప్పాలి. ఎవరికిది? నేను లోకములో ఉన్న వ్యక్తి కొరకు నేను చెప్పట్లేదు, క్రైస్తవులుగా ఉన్న మీ కొరకు నేను చెప్తున్నాను. మనందరికీ సమయం ఎంతో విలువైనదండి. ఆమె చెప్పాలి. ఆ సమయాన్ని వ్యర్థముగా ఫ్రెండ్స్తో, ఫోన్లతో, టీవీలతో, పనికిరాని వాటితో సమయాన్ని ఎప్పుడు పాడు చేసుకోక నీ సమయాన్ని, నీ బలాన్ని దేవుని కొరకు మాత్రమే ఖర్చు పెట్టదవుగాక. ఆమేన్. ఒకవేళ అలా ఉంటే మనం ఏమవుతామంట? కేటాయించబడతాం. కేటాయించేటప్పుడు మనం ఎక్కడ వేయబడతాం? గంపలో వేయబడతామా, లేకపోతే కింద వేయబడతామా? ఎక్కడ వేసాడు? అగ్గిలో వేసాడు కదా. చదివామా? తీయండి. 13వ అధ్యాయము 48వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 48వ వచనం. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి మందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వారిని అగ్నిగుండంలో పాడవేయను. అక్కడ ఏముంది? ఏడ్పును పండ్లు కొరకటి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏముందండి? ఏడ్పు ఉంది, పండ్లు కొరకట ఉంది. అక్కడ పాడవేయబడతారంట. ఎవరు పాడవేయబడతారు? వారు పాడవేయబడు దుష్టులను రాయబడి ఉంది. హల్లెలూయా. నీతిమంతులు ఎక్కడుంటారండి? నీతిమంతులు ఎక్కడుంటారో చూడండి. 43 13 43. అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరెళ్ళెదరు. గట్టిగా చప్పట్లు కొట్టాలి మరొకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు కేటాయింపబడేటప్పుడు గంపలో వేయబడే చేప, నేల మీద అంటే అగ్నిలో పాయబడే చేప, రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఎలా ఉండాలనుకుంటున్నారు చెప్పండి? నేను ఎవరైనా కోరుకుంటారండి అగ్నిలో పాడబోయినట్టు ఉండాలని? కోరుకోరు. కానీ వారి ప్రవర్తన, వారి ఆలోచన ఏం చేస్తుంది? ఈ మనిషిని అంటే ఒక మనిషిని అక్కడికి తీసుకెళ్తుంది. వీరేమనుకుంటారంటే నేను అందులోనికి వెళ్ళకూడదయ్యా, నేను పనకూడదయ్యా, నేను ఎక్కడికి చేర్చబడాలి? నీ గంపలోకి నేను చేర్చబడాలి అనే ఆలోచన ప్రతి వ్యక్తికి ఉంటుంది. కానీ వ్యక్తి ఆ ఆలోచనకు తగినట్టు ఒక వ్యక్తి బ్రతకలేవంతే. బ్రతికితే భయపడక్కర్లేదు ఇంకా. చెప్పండి. ఆ గంపలో చేయి పెట్టేటప్పుడే తన యజమానుడు అంటే తన దేవదూత చేయి పెట్టేటప్పుడే నీకు ఎలా ఉంటుంది లోపల? నన్నే తీస్తాడు. ఎక్కడ వేయటానికి? గంపలో వేయటానికి. ఎందులో నుంచి తీస్తున్నాడు? వలలో నుంచి తీస్తున్నాడు అనిపిస్తుంది. కొంతమంది ఎలా ఉంటుందంటే అవిధేయత, తప్పు, పొరపాటు అప్పుడప్పుడు చేసేసిన వాళ్ళు ఉంటారు కదా. ఆ గంపలో ఉంటారు, వల్ల ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారు? ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి, నన్ను తీ ప్రభా, నన్ను తీ ప్రభా అంటారు. లో నుండి ఏం చేస్తారండి? ఇలా ఆ ప్రార్థన వల్లోకి రాకముందు చేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చేయాలండి? కోత కోయకు మునిపే, వలలోనికి నువ్వు పడక మునిపే ఈ ప్రార్థన చేస్తే ధైర్యముగా నిన్ను తీసి ఎక్కడేస్తాడు? గంపలో వేస్తాడు. అంతే. దేవునికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుడు గంపలో వేయబడేదానికి అగ్గిలో వేయబడేదానికి తేడా ఏంటి? అవిధేయతేమో అగ్గిలో వేయబడుతుంటే, విధేయతేమో గంపలో వేయబడుతుంది. అంతే. అంటే ఏంటండి? ప్రభువుకు భయపడే వారేమో గంపలో వేయబడుతున్నారు, ప్రభువుకు భయపడని వారు మాత్రం అంతే. ఇది ఒక్కటే మనకు తెలిస్తే ఏమవుతాం? ఎక్కడ ఉంటాం చెప్పాలి? గంపలో ఉంటామా, అగ్గిలో ఉంటామా? ఏది తెలిస్తేనండి? ప్రభువుకి విధేయతగా బ్రతికితే గంపలో ఉంటాం, అవిధేయతగా బ్రతికితేనే. దేవునికి విధేయుడిగా ప్రభు మరొకసారి మనం చూస్తున్నారు. కాబట్టి వాక్యానుసారంగా మనందరము బ్రతుకుగాక. మోకరించండి, ప్రార్థన మోకరించండి.
పార్ట్ 5 పార్ట్ 6 కూడా ఉంది. అమ్మా దేవుడికి స్తోత్రం. పార్ట్ 5 అయింది. కడుగబడినందునా